మామ ఇది పామ్ జుమేరా, ఇది పామ్ జబ్లాలి అన్నమాట. ఈ రోజులలో ఇక్కడ ఒక ఇల్లు కొనాలంటే నీకు 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఒక ఇల్లు కొనాలంటే నీకు 50 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ఈ 50 కోట్లు 200 కోట్లు ఎలా మారుస్తుందంటో రండి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ మీకు ఒకటే ఉంది, అంటే మీకు ఇక్కడ ట్రాఫిక్ దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ మీకు 3 ఉన్నాయి, అంటే ఇక్కడ మీకు ట్రాఫిక్ అసలుగా ఉండదు. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఫాంట్స్కి మధ్యన మీకు గ్యాప్ తక్కువ ఉంది, అంటే మీకు ప్రైవసీ తక్కువ ఉన్నట్టు. ఇక్కడ ఫాంట్స్కి మధ్యన మీకు గ్యాప్ ఎక్కువ ఉంది, అంటే మీకు ఇక్కడ ఫుల్ ప్రైవసీ అన్నమాట. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మీకు 61 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇక్కడ టోటల్ ఏరియా వచ్చేసి మీకు 147 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఇల్లులు ఎన్ని ఉన్నాయంటే నీకు 1745 విల్లాలు మాత్రమే ఉన్నాయి. ఇలా ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఇల్లులు ఎన్ని ఉన్నాయంటే నీకు 2002 విల్లాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండిట్లో మీరు ఎక్కడ ఇల్లు కొన్నా కూడా మీరు జస్ట్ ఇల్లు కొనట్లేదు, మీరు మీ లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి మామ, ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే మీరు రెండిట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? పామ్ జబ్లాలీనా, పామ్ జుమేరానా? కమెంట్ చేసి చెప్పండి నాకు.